మైక్ పెడితే నేను ప్రెస్ మీట్లో మాట్లాడని అంటున్నది. చూద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాట్లాడతారు, లేకపోతే లేదు. సో పృథ్వీరాజ్ గారు, మీరు ఇక్కడికి వచ్చి గమనించిన తర్వాత మీకు కనిపించిన అంశాలు ఏంటి? గత 10 ఏళ్ళు కొన్ని వేల మంది ఇదే ఫుడ్ పాయిజన్ తోటి, న్యూట్రిషన్ ఫుడ్ కాదు కదా, అదే కనీసం బేసిక్స్ హైజీన్ ఫుడ్ అన్న ఇస్తారేమో అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎక్కడేసిన గొంగడికి అక్కడే కనబడుతున్నది. నీకు గుర్తుకుందో లేదా, మన ఫస్ట్ చనిపోయినటువంటి భువనగిర్ హాస్టల్లో పిల్లగాడు ప్రశాంత్ అనే పిల్లగాడు, జిబ్లాక్పల్లి పోచంపల్లి మండల్, మన పోయినప్పుడు చాలా మంది క్రిటిసైజ్ చేసిరు మనని కూడా. అరే ఒక్కడైనా చచ్చిపోయింది, ఇప్పుడే వీళ్ళు పోయి ఎందుకు మైకులు పెడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు హాఫ్ సెంచరీకి దగ్గరకు వస్తున్నాయి, దాదాపు 48 మంది పిల్లలు చచ్చిపోయారు. 38 సార్లు ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి ప్రతి దగ్గర. ఇక్కడ మూడోసారి ఇక్కడ. సో ఇప్పటిదాకా ఇన్ని రోజుల తర్వాత కూడా ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ఇళ్ళల్లో, ఏ ఎంపీ ఇళ్ళల్లో, ఏ ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లలు, మంత్రుల పిల్లలు చదువుతున్న దగ్గర మాత్రం ఇటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ లేవు. ఖాళీ పేదోళ్ళు. ఇప్పుడు ప్రశాంత్ కూడా డ్రైవర్, సింపుల్ డ్రైవర్ పని చేసుకున్నటువంటి పిల్లలు, చిన్న కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుతున్నటువంటి దగ్గర వీళ్ళు ఏంది చిన్న ఏదో 900, 1300 చేసినాము మేము, మెస్ బిల్లులు పెంచినాము, ఇప్పుడు మొత్తం 3 పూటలు కలిపితే 50 రూపాయలు వీళ్ళకి ఇచ్చేది. ఇవి పెంచినాం అనేది కాదు, వీళ్ళకి ఎటువంటి ఫుడ్ పెడుతున్నాం. చాలా బడులు మనం తిరుగుతున్నాం కదా. ముఖ్యమంత్రి సొంత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, పాలమూరు జిల్లా అంటేనే చీప్ లేబర్. ఇంకా చీప్ లేబర్ అట్లనే కంటిన్యూ చేసేటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? మీరు పెద్ద స్కిల్ యూనివర్సిటీస్, ఇవన్నీ పెద్ద మాటలు చాలా